భర్త కోసం ఓ యువతి ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని నెల రోజులకే ముఖం చాటేసిన భర్త కోసం పోరాటం చేస్తోంది. అత్తమామల వేధింపులు, భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక న్యాయం కోసం రోడ్డు మీదకు వచ్చింది. అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. అయితే బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసులు మాత్రం మహిళా పిఎస్కు వెళ్లాలంటూ బలవంతంగా అరెస్ట్ చేశారని వాపోతోంది. ఈ సంఘటన సరూర్ నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. బాలాపూర్కు చెందిన రోజా, భరత్ దగ్గరి బంధువులు. రోజాకు పెళ్లి సంబంధాలు వచ్చినా అడ్డుకున్న భరత్ తల్లిదండ్రులకు తెలియకుండా నవంబర్ 2016లో వివాహం చేసుకున్నాడు. స్నేహితుల సమక్షంలో కూకట్పల్లి ఆర్య సమాజ్లో వివాహం జరిగింది. అయితే నెల రోజుల పాటు సంసారం చేసిన భరత్ రోజాను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మరో యువతితో పరిచయం కావడంతో రోజాను వేధింపులకు గురి చేశాడు. భరత్ను నిలదీసిన రోజాను కట్నం తీసుకురావాలంటూ కొట్టడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో చిత్రహింసలు పెట్టాడు. ఆ తర్వాత ఇంటికి రావడమే మానేశాడు భరత్. దీంతో బాధితురాలు తన అత్తారింటి ముందు ధర్నా చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలా మోసం చేస్తే ఎక్కడికి వెళ్లాలని మహిళా సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. బాధితురాలకి మద్దతుగా ధర్నా చేపట్టిన మహిళలను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటూ సమాధానం ఇస్తున్నారు. అయితే భరత్ ఎక్కడున్నాడో తన అత్తమామలకు తెలుసని, కావాలనే చెప్పడం లేదని అంటోంది రోజా. భర్త అత్తమామల చేతిలో మోసపోతున్న బాధితురాలికి న్యాయం జరిగే వరకు మద్దతుగా నిలుస్తామంటున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు. మాట్లాడాలంటే మాట్లాడతాం. మరి ఉండే నేను అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఉండే నేను అబ్బాయి వచ్చిందా కొంచెం అమ్మాయిని అమ్మాయికి న్యాయం జరిగేదాకైతే పోరాడతామండి. ఎవరైనా ఆడపిల్లకి న్యాయం జరగాలని చెప్పేసి మేము మా మహిళా మండలి నుంచి సపోర్ట్ చేయడానికి వచ్చినాము. అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము కంపల్సరీ పోరాడతాం. అమ్మాయికి న్యాయం జరిగిన తర్వాత కంపల్సరీ పోరాడతాం. ఎందుకంటే ఒక అమ్మాయి అండి 1 month లేడు తన భర్త. తల్లి నాన్న కూడా ఆటో చనిపోయింది ఆ అబ్బాయి గురించే. ఆమె ఒంటరిగా ఉంది. మరి రక్షణగా ఏముంది? అందుకే మహిళా మండలి నుండి వచ్చామండి. అందరం సపోర్ట్ చేస్తాం అమ్మాయికి. తనను ప్రేమ పేరుతో మోసం చేసి నెల రోజులు కాపురం చేసి పరారైన భర్త గురించి ప్రశ్నిస్తే పోలీసులతో తనను బలవంతంగా అరెస్ట్ చేయించారని రోజా ఆరోపిస్తోంది. ఇప్పటికైనా తన భర్త ఆచూకీ చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. భరత్కు మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఈశ్వరి అందిస్తారు. లక్ష్మీనగర్ అనే కాలనీలో రోజా అనే గృహిణి దీక్షకు దిగింది, ధర్నాకు దిగింది. తన సొంత అత్త కొడుకే ప్రేమించి పెళ్లి చేసుకుని నెల తర్వాత తను టార్చర్ చేసి వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడని, తనకు న్యాయం జరగాలంటూ అత్తింటి ముందు ధర్నాకు దిగింది. ప్రస్తుతం మనం ఆమెతో ఉన్నాము. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఎలా జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది? నా మ్యారేజ్ వచ్చేసి 2016లో అయిందండి. మేము కూకట్పల్లి ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు 1 month బాగానే ఉన్నామండి. 1 month నుండి ఎవరో అమ్మాయికి మెసేజ్ చేయడము, అది నేను చూసి అడిగితే కూడా సరే ఇంకోసారి చేయను అనడం. అప్పుడు చూసిన తర్వాత దొంగచాటుగా చేయడము, అట్లా వేరే వాళ్ళతో అమ్మాయిలతో మెసేజ్ చేయడం, ఇట్లా చేస్తున్నాడు. అది నేను అడిగితే నా జుట్టు పట్టి లాగి కొట్టడము, ఫోన్ తీసుకుంటే కూడా ముట్టుకుంటే కూడా ఆ జుట్టు పట్టుకొని లాగి ఇంట్లో వరకు తీసుకెళ్ళి కొట్టడము. ఏమన్నా అడిగితే చాలు, నీకెందుకు, నీకు సంబంధం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, నిన్ను వదిలేసి మీ అమ్మకి నరకం చూపిస్తా. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు మీతో ఉన్నారు? పెళ్ళి చేసుకున్న తర్వాత 1 month ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ మేము షిఫ్ట్ అయ్యాము. బాలాపూర్లో ఉన్నాము, మళ్ళీ ఇక్కడ మారుతినగర్కి వచ్చాము, షిఫ్ట్ అయ్యాము. అక్కడ ఒక 2 months ఉన్నాడు అండి, అంతే. తర్వాత ఇంకా ఇక్కడికి వెళ్తున్నా. నైట్ కూడా ఇంటికి రాకపోయాడండి. ఎక్కడో ఫ్రెండ్ దగ్గర ఉంటున్నా, అక్కడ ఉంటున్నా అని చెప్పేసి ఇంటికి కూడా రాకపోయా. ఒక్కదాన్ని భయంతో బతికిన పడుకున్నా. నేను కూడా మీకు పెళ్లి చేసుకున్న విషయం మీ అమ్మ నాన్నకు తెలుసు? తర్వాత ఎప్పుడు తెలుసు? ఆ రోజే పిఎస్కి వెళ్ళాము. మ్యారేజ్ చేసుకున్న రోజే ఈవినింగ్ పిఎస్కి వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళు నన్ను వదిలేసుకున్నావు, నువ్వు చచ్చినావు అనుకుని నేను వదిలేసుకున్నా అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఇంకా మమ్మీ వాళ్ళు కూడా అప్రోచ్ కాలే. నాకు వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఫ్రెండ్కి కాల్ చేసుకొని చెప్పడం, ఇట్లా సఫర్ అవుతున్నాను ప్రతిదీ చెప్పడము. ఇప్పుడు వాళ్ళకి నాకే ఇది ఉందని చెప్పేసి నాకు ఇప్పుడు ఏదో బ్లేమ్స్ చేయడం నా మీదనే. అక్కడ 3-4 పెళ్ళిళ్ళు అయినాయి, ప్రూఫ్ చేయమనండి. 3-4 పెళ్ళిళ్ళు అయినట్టు ప్రూఫ్ చేయండి, నేను ఇక్కడికిక్కడే వెళ్ళిపోతాను. నేను ప్రస్తుతం వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, ఆమెతో తెలుసుకుందాం. అమ్మ, మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మీ అమ్మాయి ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం, తర్వాత ఇట్లా సఫర్ అవుతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
మాకు ఆ రోజే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మేము వెళ్ళినామండి. మేము ఎంగేజ్మెంట్ అయినాక లగ్గకోట వేసుకుంటున్నాము. లగ్గకోట వేసుకుంటుంటే తెల్లారి లగ్గకోట అనగా నైట్ తీసుకొని పోయినరు. నైట్ నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక నాకు సంబంధం లేదు, ఇక ఎంత అన్నా కూడా రాలేదు. ఇక సర్లే వదిలేసుకొని నేను ఇంటికి వచ్చేసి ఇక మేము నెల రోజులండి ఇల్లు వదిలిపెట్టి, నా భర్త గవర్నమెంట్ జాబు ఆ జాబ్ వదిలిపెట్టి, పిల్లగాని జాబ్ వదిలిపెట్టి, మేము ఆ సంబంధం వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏడ గొడవ చేస్తారో అని ఇచ్చినాక అన్నీ వదిలేసుకొని మేము పోయి ఎక్కడనో దాచుకొని ఉన్నాం. నెల రోజులు మేము ఎంత నరకం చూసి బాధ పెడుతున్నాయంటే మాకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక 2 నెలల తర్వాత తెలిసిందండి. తెలిసి నాతోటి మాట్లాడకపోయేది, మా వారితోటి మాట్లాడేది, అన్నీ ఏదున్నా చెప్పేదంట. ఆయనకి ఇక టెన్షన్కి బీపీ ఎక్కువై పెరాసిస్ వచ్చి ఇట్లా 4 నెలలు హాస్పిటల్ ఉన్నాడు. 1 నెల రోజులు ఐసీలో ఉన్నాడు. 4 నెలల తర్వాత మళ్ళీ చనిపోయినాక ఇక నా బాధలు నాకు నేను ఇక తను చెప్పట్లేదు. ఇక చెప్పకుండా వాడు ఉండడము అనేది లేదు ఇంట్లో. 1 నెల రోజులు ఏమున్నాడో ఏమో ఇంకా ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానని చెప్పి 8 నెలలు వేరే కాడ ఎక్కడ ఈ హైదరాబాద్లో ఉండి లేనని చెప్పించిండు. ఎక్కడో బెంగళూరులో ఉన్నా అంటే మా అబ్బాయిని ఇచ్చి మా అమ్మాయిని పంపించిన, అక్కడ లేడు. ఇక ఎక్కడా లేడు. రమ్మంటే వచ్చిండు. నీ ఇల్లు నీదే, నువ్వు సంపాదించుకో, నువ్వు తిని నేను అసలు ఒక్క పూట కూడా అన్నం పెట్టింది లేదు, ఒక డ్రెస్ కొనిచ్చింది లేదు, ఏది లేదు. కొట్టడము, తలకాయ నేలకాయ జుట్టు మొత్తం ఊడి కొడితే ఫిట్స్ వచ్చి ఆ పిల్ల పడిపోతే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మాకు తెలుసు. వాళ్ళది లవ్ మ్యారేజ్ ఆ పిల్లలిద్దరిది. మేము 10 ఏళ్ల నుంచి నాకు తెలిసిన పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లగాని సెల్లు తీసుకొని నా పిల్ల సెల్లుకి దాంట్లోకి చాటింగ్ చేసి మెసేజ్లు పంపి ఇప్పుడు నా పిల్ల తప్పు అని అన్ని అక్రమ సంబంధాలు అంటగట్టి ఇట్లా చేస్తున్నాడు. మీరు ఎక్కడ కంప్లైంట్ చేశారు? ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? సర్నర్ ఉమెన్స్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 19th ఇచ్చాము. ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నామ్మా, ఇంకా ఆన్ చేస్తేనే మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోగలుగుతాం అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడికి రావాలి, పోలీసుల త్రూయే నాకు రావాలి, వాళ్ళ స్పీడప్ చేయాలి కేసు కూడా. ఆయన మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? మహిళా సంఘం వచ్చిందండి, వాళ్ళతో సపోర్ట్. ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు పోలీసు. నన్ను కూడా అరెస్ట్ చేద్దామని వెళ్తుంటే నేను వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నాను. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, బలవంతంగా తీసుకెళ్ళిపోయారండి చైతన్యపురి పిఎస్ వాళ్ళు. అంటే ఎప్పటివరకు ఇంకా మీరు ఇలానే నేను ఎన్ని రోజులైనా సరే ఇంతే కూర్చుంటాను. ఇక్కడ నుంచి మాత్రం కదలను. ఇక్కడ నుంచి నన్ను లేపితే మాత్రం ఇక్కడే చచ్చిపోతాను. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదని అంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ప్రూఫ్స్ ఉన్నాయండి. నా ఫోన్లో మా హస్బెండ్ వచ్చిన వీడియో, ఇక్కడ బండి ఉంది, పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడిన వీడియో కూడా నేను తీసి పెడితే ఆ ప్రూఫ్ ఉందని చెప్పేసి మా హస్బెండ్ నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయి ఆ ప్రూఫ్స్ అని కూడా డిలీట్ చేసి, నాకు జీమెయిల్ బ్యాకప్ పెట్టుకున్నాను, అది కూడా డిలీట్ చేసి పెట్టేసిండి. ఇప్పుడు నాకు ఏం ఆధారం లేదు. అంటే అత్త మామలు కానీ ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఇట్లా మ్యూచువల్ డైవర్స్ కావాలని చెప్పి ఎప్పుడైనా కోరారా? ఎక్కడైనా ఏమైనా చెప్పారా? నా ఆఫీస్ దగ్గరికి నేను కేసు పెట్టిన తర్వాత నా ఆఫీస్ దగ్గరికి రావడానికి ఏం అవసరం అండి? ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయండి, ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అది చూపిస్తే నేను కాదు మ్యానిపులేట్ చేస్తున్నా అని చెప్పేసి అని అన్నారు. ఇంకా అంతకుమించి నేను ఇంకా డైరెక్ట్ మనిషినే ఇట్లా వీడియో తీసుకుంటే చూస్తే ఎట్లా చేయాలి? అంటే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేస్తారంటే న్యాయం జరిగేంత వరకు నేను అట్లనే ఉంటాను. న్యాయం జరిగేంత వరకు నేను ఇంతే కూర్చుంటాను. నేను లేవను, నా భర్త రావాలి ఫస్ట్. ఎప్పటి నుంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీకు తెలిసి? ఏదండి ఈ ఇష్యూ ఎప్పటి నుంచి నడుస్తుంది? ఈ ఇష్యూ ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన 6 months నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ చిన్నగా అయినాయి, నేను అంత పట్టించుకోలేదు. తర్వాత నుంచి ఇంకా పెద్దగా అయిపోయినాయి. మా ఫాదర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఇంకా పెద్దగా అయిపోయింది మొత్తం. సో అంటే పెళ్ళి అయిన నెల నుంచి కూడా తనని సఫర్ చేస్తున్నానని చెప్తున్నాను. ఇది అంటే ఇది చూస్తున్నటువంటి ఇల్లు తన సొంత అత్త కొడుకుదే. సో సొంత అత్త కొడుకుని పెళ్లి చేసుకుంటే ఇలా టార్చర్ పెట్టడం ద్వారా ఆ తర్వాత మ్యూచువల్ డైవర్స్ కావాలని చెప్పేసి తన ఆఫీస్కి కూడా వెళ్ళి, అంటే తన అబ్బాయి వాళ్ళ తండ్రి అలాగే అబ్బాయి కూడా ఆఫీస్కి వెళ్ళిన సిసి ఫొటోస్ కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అమ్మాయి చెప్తుంది. ఇప్పటికే ఆమెకు మద్దతు పలికేందుకు మహిళా సంఘాలు కూడా వచ్చాయి. వాళ్ళని కూడా ఇప్పుడే పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాను, నాకు న్యాయం జరిగేలా చూడాలి, ఖచ్చితంగా నా భర్త నాతో ఉండాలి, లేదంటే వేరే అమ్మాయికి అన్యాయం జరగకూడదు, అలానే వేరే పెళ్లి చేసుకోను అని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది.